బిగ్ బాస్ 7 సో నాది అంటే సీజన్ 7 షార్ట్ కట్ లో చెప్పాలంటే ఆఫ్టర్ ఐపీఎల్ హార్దిక్ పాండ్యా ఏమో సీజన్ 7, సో ఆఫ్టర్ వరల్డ్ కప్ హార్దిక్ పాండ్యా ఏమో సీజన్ 8. రామ్ చరణ్ గారు మీరు రన్నర్ అప్ అయిన తర్వాత పక్కకు తీసుకెళ్లి సంథింగ్ ఏదో మీతో మాట్లాడినారంటే వాట్ ఈస్ దట్? సో చరణ్ అన్న చెప్పింది లైక్ సురేఖమ్మ గారికి అందరూ అనుకుంటున్నారు మణికంఠ వల్లనే మీరు లాస్ట్ ఫినాలే వరకు వచ్చినారని. నిజంగా నేను మణికంఠ వల్లనే టాప్ 2 వచ్చిన అంటే నేను 100% ఒప్పుకోను. ఎందుకంటే యష్మి తోటి ఏంటి క్రష్ టు అక్క కిల్ అంటే ఇష్టం అన్నది. అప్పుడు నేను అక్క అంటే తనకి ప్రాబ్లం ఏంటి మధ్యలో తనకి ఆల్రెడీ చెప్పేసిన. సో నిఖిల్ గెలిచినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండే అసలు? వ్యక్తిగతంగా చూసుకుంటే నిఖిల్ కి నేను హ్యాపీ. నేను పర్టికులర్లీ విన్ అవ్వాలి అని అనుకున్నది కూడా రీజన్ ఏంటి అంటే, హాయ్ హలో వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ, నేను మీ యాంకర్ శ్రీయాను. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అప్. నో రన్నర్ అప్ కాదు, ఈజ్ అ పీపుల్స్ విన్నర్. మన ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయిన విన్నర్ గా చెప్పుకోవచ్చు. అలాగే తను ఒక తెలుగు బాయ్, తెలుగు ట్రెడిషన్ ని క్యారీ చేస్తూ కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా జెన్యూన్ హ్యూమన్ బీయింగ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ మీరు thumbnail లో చూస్తారు, తను ఎవరు కాదు గౌతమ్ కృష్ణ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో అండి, హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఇంటర్వ్యూ. అయితే ఎట్లా అనిపిస్తుంది అండి బిగ్ బాస్ సీజన్ 8 విన్ అయిన తర్వాత? అంటే మా ప్రజల గుండెల్లో అయితే మీరు విన్ అయిపోయినట్టే, విన్ అయ్యారు. సో బయటకు వచ్చిన తర్వాత మీకు రెస్పాన్స్ ఎట్లుంది? సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడైతే ఆన్ స్టేజ్ నేను చిన్న అసంతృప్తి ఉండే, అంటే లైక్ అంత ఎండ్ మూమెంట్ వరకు వెళ్ళి కప్పు లిఫ్ట్ చేయలేకపోయామే అన్న చిన్న బాధ ఉండే. దాని తర్వాత నేను వెంటనే లైక్ ఫ్యూ మినిట్స్ లోనే నేను గెట్ బ్యాక్ అయిపోయినా. కానీ తర్వాత ఆ రోజు నైట్ మొత్తం ఏముండే అంటే, అరే ఆడియన్స్ ని మనం ఎక్కడైనా డిసప్పాయింట్ చేసినామా ఎందుకు అని చిన్న అసంతృప్తి ఒకటి ఉండే, వాళ్ళని ఎక్కడైనా బాధ పెట్టినామేమో అన్నది. ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేసి వైల్డ్ కార్డ్ గా వెళ్ళినా కూడా అంత లెవెల్ ఆఫ్ ఓటింగ్ పడి అంతవరకు తీసుకువెళ్ళిన చాలా మంది నేను విన్నర్ అవ్వాలని ఆశించి ఉంటారు కదా అని చెప్పేసి అనుకున్నా. నేను ఇంకా అప్పటికి సోషల్ మీడియా చూడలేదు, ఎందుకంటే నాకు ఆ రోజు నైట్ ఫోన్ ఇవ్వలేదు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. సో కానీ అక్కడ నేను హోటల్ రూమ్ లో ఉంచారు, ఆ రోజు కర్ఫ్యూ ఉంది. అండ్ నేను ఓపెన్ చేసి చూస్తే కొన్ని యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూడంగానే నాకు ఒక కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ వైబ్ అయితే స్లోగా స్టార్ట్ అయింది. అంటే జనాల్లో ఏదో మనం ఏదో క్రియేట్ చేసినాం, చిన్న చైతన్యం అయితే క్రియేట్ చేసినామని చిన్న హ్యాపీనెస్ అనిపించింది. దాని తర్వాత నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత లైక్ ద కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో ఆ బజ్ చూడడం కానీ, లేకపోతే ఆ కమెంట్స్ కానీ, లేకపోతే మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద ఛానల్స్, అలాగే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మీకు సెలబ్రిటీస్ కూడా ఎంతో సపోర్ట్ చేసినారు బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత రన్నర్ అప్ అయిన తర్వాత. ఎవరెవరు ఉన్నారు వాళ్ళు? సో సెలబ్రిటీస్ అండ్ పెద్ద సెలబ్రిటీస్ సపోర్ట్ అంటే మోర్ దెన్ సపోర్ట్, అంటే ఇప్పుడు చరణ్ అన్న స్టేజ్ మీద కలిసి నాతో మాట్లాడిన కొన్ని మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత సో బయట నుంచి సపోర్ట్ అంటే యాక్చువల్లీ మోర్ దెన్ సెలబ్రిటీస్, అంటే ఇప్పుడు శివజ్యోతి గారు, సో ఆవిడ నాకు బయట తెలియకుండా కూడా పర్సనల్లీ తెలియకుండా కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు గంగాధర్ అన్న, హీస్ లైక్ మై బ్రదర్, చిరంజీవి గారి మేనేజర్, సో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అండ్ ప్రవీణ్ గారు, రామ్ చరణ్ గారి డిజిటల్ మేనేజర్, సో వాళ్ళు లైక్ నా ఆట నచ్చి ఒక వీడు చాలా కష్టపడుతుండని చెప్పేసి సపోర్ట్ చేద్దామని, సో స్వతహాగా వాళ్ళు దే టుక్ ఇట్ అప్ అండ్ హెల్ప్ మీ. సో అండ్ చాలా మంది నా ఫ్రెండ్స్, పవన్, సోమేష్, జగదీష్, ఆరిఫ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్, అండ్ మెయిన్లీ జనరల్ పబ్లిక్ నుంచి చాలా మంచి సపోర్ట్ దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో స్టేజ్ మీద కూడా నాగ్ సార్ 2 hands పట్టుకొని, ఒక పక్కన నిఖిల్, ఒక పక్కన మీరు, రామ్ చరణ్ గారు కూడా వచ్చారు. తర్వాత మీరు రన్నర్ అప్ అయిన తర్వాత మీకు తెలిసినాక పక్కకు తీసుకెళ్లి సంథింగ్ ఏదో మీతో మాట్లాడినారంటే వాట్ ఈస్ దట్? సో చరణ్ అన్న చెప్పింది లైక్ సురేఖమ్మ గారికి నువ్వు అంటే ఇష్టం, సో నువ్వు విన్ అవుతావు అని అనుకుంది. సో ఆయన నువ్వు గెలవలేకపోయినా కూడా నువ్వేం బాధపడక, ఎందుకంటే నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగినావు కాబట్టి బీ హ్యాపీ అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు. సో దానికి చాలా హ్యాపీ అనిపించింది. వెరీ నైస్. ఇంకోటి, ఎలిమినేషన్ టైంలో, ఎలిమినేషన్ కాక ముందు వరకు మీరు చాలా కూల్ గా, కామ్ గా, నార్మల్ ఇప్పుడు ఎట్లా ఉన్నారో అట్లనే ఉన్నారండి. తర్వాత వన్స్ ఎలిమినేషన్ నుంచి మీరు సేఫ్ జోన్ లోకి వెళ్ళినారో, అప్పటి నుంచి మీరు కొంచెం అగ్రెసివ్ అవ్వడము, ఆరోగెంట్ గా బిహేవ్ చేయడం, అంటే అక్కడ మీరు జెన్యూనిటీ చూపిస్తున్నారు? అంటే మీరు ఎట్లున్నారు అట్లా ఉంటున్నారా, లేకపోతే మీరు ఏంటి అందరి మీద అరవడం, కోపం పడడం ఏంటి? వాట్ ఈస్ దట్?
సో అందరి మీద అరవడం కోపపడడం అయితే కాదు, అరగెంట్ కాదు, అరగెన్స్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అరగెన్స్ అంటే పొగరు. సో పొగరు ఎక్కడ చూపించలేదు నేను గేమ్ లో ఉన్నంతసేపు. అగ్రెసివ్నెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ అరగెన్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అగ్రెసివ్నెస్ అన్నది కొన్ని పాయింట్స్ లో, అంటే ఇప్పుడు అక్కడికి నేను ఫస్ట్ 2 వీక్స్ ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద రెడ్ బకెట్ అండ్ ఆల్. నాకు అక్కడ సింక్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఫస్ట్. సో నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది ఎప్పుడైనా, ఫస్ట్ లో కొంచెం ఇట్లా కొంచెం ఉంటది. సో ఒకసారి నాకు ఇక చదివి పెడితే ఇక ముందుకు వెళ్ళిపోతుంది. సో ఏంటంటే అక్కడ అన్ని సిచ్యువేషన్స్ నాకు రాలేదు ఫస్ట్ 2 వీక్స్ లో. సో నేను అంత అగ్రెసివ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కానీ హౌస్ లో అంత బిల్డప్ అవ్వలేదు. అండ్ పీపుల్ ఏంటి అన్నది నాకు అంత క్లియర్ గా అర్థం అవ్వలేదు. నాతోని ఎలా ఉంటున్నారు, లేకుంటే వెనక ఎలా ఉంటున్నారు, లేకపోతే ఏం జరుగుతుంది హౌస్ లో అన్న అనాలిసిస్ ఇంకా అంత క్లియర్ కట్ గా నాకు రాలేదు. సో అవన్నీ పాయింట్స్ నేను ఎప్పుడైతే రెడ్ బకెట్ వచ్చిన తర్వాత ఇంకా క్షుణ్ణంగా నేను జనాల్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టినో, ఇంకా క్షుణ్ణంగా సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టినో, అనలైజ్ చేయడం మొదలు పెట్టినో, అప్పుడు నాకు ఎక్కడైతే ఇంకా తప్పు అనిపించిందో అక్కడ క్వశ్చన్ చేసిన, అక్కడ ఇంకా వాళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇండివిజువాలిటీ అనేది ఫైట్ అయింది. ఇండివిజువాలిటీ ముందు కూడా ఇండివిజువాలిటీ ఉండే, కానీ అప్పుడు ఇంకేంటంటే ఇంకా అవగాహన ఇంకా రాలేదన్నమాట కంప్లీట్లీ. అంటే అక్కడ ఉన్న పీపుల్ మీద ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా మనకు అందరూ అర్థం అవ్వడానికి ఏంటి అన్నది. సో ఆ టైం తీసుకున్న కొంచెం. సో అది నిజంగా ఆ టైం తర్వాత నాకు అర్థమైన తర్వాత నేను యాక్చువల్లీ లైక్ ఇంకా నా రైజ్ అన్నది స్టార్ట్ అయింది అక్కడ నుంచి. గ్రేట్. ఇంకోటి ఏంటంటే రీసెంట్ టైంలో మీరు ఒక మీట్ లో కూడా చెప్పినారనమాట, ఏంటంటే మణికంఠ, అందరు అనుకుంటున్నారు మణికంఠ వల్లనే మీరు ఈ స్టేజ్ వరకు లాస్ట్ ఫినాలే వరకు వచ్చినారని. బట్ మీరేం చెప్తారండి మణికంఠ గురించి? లైక్ ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. సో మణికంఠ అన్నది ఆ పర్టికులర్ టైంలో నేను మనోడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన ఉండిపో అని, అది టెలికాస్ట్ లో వేయలేదు. మణికంఠని కూడా అడగొచ్చు. సో కానీ నాకు సార్ నన్ను ఆపేసి ఇట్స్ హిస్ డెసిషన్ అని చెప్పేసి పంపించడం జరిగింది. సో పంపించిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు నిజంగా నేను మణికంఠ వల్లనే టాప్ 2కి వచ్చిన అంటే నేను 100% ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు మణికంఠ వల్ల నాకు 1 వీక్ ఆఫ్ బెనిఫిట్ దొరికింది. సో నేను అక్కడ నుంచి నేను ఆ వీక్ కూడా నేను ప్రూవ్ చేసుకోలేకపోతే నేను ఆ వీక్ కూడా నామినేషన్స్ లో ఉన్నా. సో ఆ వీక్ నేను బయటకు వచ్చేసేయాలి కదా. సో ఓటింగ్ ఒకవేళ నాకు తక్కువ మళ్ళీ అక్కడ నుంచి అసలు నాకు ఎవరు ఏ సపోర్ట్ చేయలేదు, ఎవరు ఏం ఎవిక్షన్ షీల్డ్ కానీ ఎట్లాంటి పవర్స్ వాడకుండా ప్యూర్లీ ఓటింగ్ బేస్ మీద వెళ్తూనే చివరి వరకు వచ్చిన కదా. ఎవ్రీ వీక్ నామినేషన్స్ ఉండే, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. ఓన్లీ మధ్యలో ఒక 1 వీక్ ఉండలేదు నేను నామినేషన్ లో. సో నేను మెగా చీఫ్ అయిన వీక్ తప్ప సో మిగతా అన్ని నామినేషన్స్ లో దాదాపుగా నేను ఉన్నా. సో అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు నాకు నిజంగా ఒకవేళ అడ్వాంటేజ్ ఒకవేళ టాప్ 2 వరకు వెళ్ళేది మాత్రం ఆడియన్స్ ఓటుతోనే. సో అక్కడ నా గేమ్ చూసే వేస్తారు. సో నిజంగా నా గేమ్ నచ్చకుండా సేమ్ లాస్ట్ వీక్ లాగా ఉండుంటే ప్యాటర్న్, సో నెక్స్ట్ వీక్ నేను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాల్సింది నేను నెక్స్ట్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు. కానీ సేవ్ అయినా, దాని తర్వాత నామినేషన్స్ లో మళ్ళీ ఓటు పడ్డాయి, సేవ్ అయినా, మళ్ళీ ఫైనలిస్ట్ ముందు కూడా నేను నామినేషన్స్ లో ఉండే సేవ్ అయినా, ఓట్ అప్పీల్ ఛాన్స్ దొరకలేదు. స్ట్రాంగ్ అన్నారు ఎట్లా అసలు ఎలిమినేషన్ ఫేజ్ నుంచి ఇట్లా స్విచ్ అవ్వడం అని, ఎట్లా బౌన్స్ బ్యాక్ ఎట్లా అయినారు? ఏం లేదంటే ఇది మన కాళ్ళ మీద మనం నిలబడాలన్న ఒక నమ్మకం, ఒక హోప్ తోని లేచి నిలబడ్డా. అండ్ ముందుకి ఎంత దూరం అంటే నేను టాప్ 2 వస్తాను కూడా నేను అనుకోలేదు. అండ్ నేను విన్ అవుతాం అనుకున్నాము. సో విన్ అవ్వాలి అన్న కసితోనే ఆడినా నేను డెఫినెట్లీ. సో నేను ఒకటే నమ్ముతా, అంటే లైక్ మనం చేసే పని మనం 100% మనం శ్రద్ధతో నిర్వర్తిస్తే సో జరగాల్సింది దానంతట అదే జరుగుతుంది అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తా. దానికోసం నేను చాలా ఫోకస్ ని కనబరిచిన అక్కడ నుంచి, ఆ పర్టికులర్ పాయింట్ నుంచి. సో రెడ్ బకెట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఏ లాట్ ఆఫ్ ఫోకస్ ఇన్ సైడ్ మీ. ఇట్స్ నాట్ లైక్ అగ్రెషన్ కానీ లేకపోతే మనకి ఆరోగెన్స్ కానీ అదేమి ఇంక్రీజ్ చేయలేదు. నాకు ఫోకస్ ని ఇంక్రీజ్ చేసింది గేమ్ మీద. అండ్ ఒక కైండ్ ఆఫ్ మనకు భయం అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. సో ఎప్పుడైతే మనం భయపడి అరే ఎందుకు ఇలా జరిగిందని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటామో లైఫ్ లో, అప్పుడే ఇంకెక్కువ ప్రాపర్ గా మనము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. సో అది నాకు హెల్ప్ చేసింది అలా. గ్రేట్. చాలా మంచి, మీతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడే విధానం కావచ్చు, మీరు అంటే బుక్స్ కూడా ఎక్కువ చదువుతారంట, మీ ఫిలాసఫీ అనేది చాలా బాగుంది. రియల్లీ జెన్యూన్ పర్సన్ అని అంటూ ఉంటారు కదా. సో ఇంటర్వ్యూస్ చూసినాక చాలా మందికి అదేంటో ప్రూవ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే యష్మి తోటి ఏంటి క్రష్ టు అక్క. అంటే అది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పినా, షోలో చెప్పినా, సో సెట్ అవ్వలేదు. దాని తర్వాత కొన్ని విభేదాలు వచ్చినాయి. దాని తర్వాత అంటే ఎప్పుడైతే నేను వాయిస్ రైజ్ చేస్తున్నానో డిస్రెస్పెక్ట్ఫుల్ గా అవతల పర్సన్ ఫీల్ అవుతుంది.
సో అందుకే నేను అక్క అంటే కనీసం, ఎందుకంటే మనం వాయిస్ రేజ్ చేయాలి, మనం హౌస్ లో ఉన్నంత సేపు తప్పు జరుగుతున్నంత సేపు, లేకపోతే మనం పాయింట్అవుట్ చేయలేము ఒక డిఫెండ్ girl ని. చేసుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలి అన్నప్పుడు సో అమ్మాయిలతో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి యాజ్ ఏ బాయ్ అని నాకు అర్థమైంది. సో నేను ముందు కూడా డిస్రెస్పెక్ట్ చేయలేదు, కానీ వాయిస్ అవుట్ చేస్తుంటే అలా వాళ్ళు డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఫీల్ అయ్యారు కాబట్టి అక్క అంటూ మాట్లాడదాం, మనం వాయిస్ అవుట్ చేద్దాం అని చెప్పి చేస్తూ అప్పుడు కనీసం రెస్పెక్టబుల్ గా ఉంటుంది కదా, రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది కదా. ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లాస్ట్ సీజన్ లో శివాజీ అన్నని నేను, ఆయన చాలా పెద్ద ఏజ్ లో, Yes. నేను చాలాసార్లు ఆయనను ఖండించిన, కానీ అన్న అనుకుంటూనే మాట్లాడేవాడిని. ఎంత కోపం వచ్చినా కూడా అది కాదన్నా అని చెప్పేసేవాడిని, కానీ ఎప్పుడు ఏకవచనంలో మాట్లాడలేదు, ఎప్పుడు శివాజీ అని పేరు పెట్టి పిలవలేదు. సో ఎలాంటి డిస్రెస్పెక్ట్ చేయలేదు ఆయనకి. సో అన్నానే నేను సంబోధించిన. సో అప్పుడు ఏంటి అంటే ఆయనకి ఎక్కడ డిస్రెస్పెక్ట్ అనిపించలేదు. నేను మాట్లాడిన, నేను తీసుకున్న స్టాండ్ ఆయనకు తప్పు అనిపించవచ్చు, లేకుంటే ఏదైనా సిచ్యువేషన్ లో నేను ఇది అంటే మైట్ బి ఇక్కడ ఒక క్రష్ లాగా అట్లా ఫీలింగ్ అనిపించి మా చూసే ఆడియన్స్ కి ఒక లవ్ ట్రాక్ లాగా అనిపించి సడన్ గా అక్క అనేటప్పటికి తను కూడా ఏమైనా తీసుకోలేదంటారా, సర్కాస్టిక్ గా అనిపించి తను ఆల్రెడీ మరి నిఖిల్ అంటే ఇష్టం అన్నది, అప్పుడు నేను అక్క అంటే తనకి ప్రాబ్లం ఏంటి, అది నా ఉద్దేశం. సో అందుకే నేను మధ్యలో తనకి ఆల్రెడీ చెప్పేసిన, క్లారిటీ కూడా ఇచ్చిన, ఇప్పటి నుంచి మనం జస్ట్ కంటెస్టెంట్స్, నాకు నీ కమ్యూనికేషన్ లేదు కదా, సో నేను ఆ విషయంలో హర్ట్ అయినా, నేను ఇప్పటి నుంచి వీఆర్ జస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాతనే అక్క అన్న. ఇప్పుడు ఆల్రెడీ యష్మి ఫీల్ అవ్వాల్సిన విషయం ఏం లేదు యాక్చువల్లీ. ఆల్రెడీ యష్మి షీస్ ఇన్ రిలేషన్షిప్ అండ్ నిఖిల్ తో కూడా తను ఇప్పుడు ఉందంటారా? షీస్ ఇన్ రిలేషన్షిప్ నాకు తెలీదు, తన పర్సనల్ లైఫ్ గురించి తెలియదు, తెలియదు. కమింగ్ టు ఇదేంటంటే చాలా మంది అంటున్నారు రీజనల్ చేంజెస్ అనేవి ఉన్నాయి, రీజనల్ బ్యారియర్ ఒకటి ఉంది, కన్నడ అంటున్నారు, తెలుగు అబ్బాయి అంటున్నారు, అట్లా అక్కడ ఏమన్నా డిస్క్రిమినేషన్ అనేది కనిపించింది అంటారా బిగ్ బాస్ సీజన్ 8 లో? లోపల హౌస్ లోపల కాదు, యాక్చువల్లీ బయట రైజ్ అయింది ఈ పాయింట్ అన్నది. సో మరి అది అంటే లైక్ ఏంటి అన్నది నాకు అంత ప్రాపర్గా ఎట్లా, ఏ మూమెంట్ లో ఎట్లా రైజ్ అయింది ఏంటి అన్నది అంత అవగాహన లేదు. కానీ ఇప్పుడు అయినా నేను ఒక్కడనే అక్కడ తెలుగు కాదు, మల్టిపుల్ పీపుల్ ఉండే. సో నా గేమ్ కూడా నచ్చి ఎట్ ద సేమ్ టైమ్ ఇట్లా మన తెలుగుడు బాగా పోరాడుతున్నాడు అన్నది వినిపించింది తప్ప, తెలుగు అన్న ఏకైక రీజన్తో అయితే ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ తెలుగునే, ఇప్పుడు నబీల్ తెలుగునే, దాని తర్వాత విష్ణుప్రియ తెలుగునే, ఇలా చాలా మంది, రోహిణి తెలుగునే, సో చాలా మంది తేజ తెలుగునే, సో అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ నేను ఫైట్ చేసిన విధానం కానీ, లేకపోతే నేను పుట్ డౌన్ చేసిన పాయింట్స్ కానీ, లేకపోతే నేను నడిచిన మార్గం కానీ, నేను నడిచిన పంత, సో మన తెలుగుడు ఇట్లా బాగా ఫైట్ చేస్తున్నాడు అన్నది వినిపించింది తప్ప, సో ఓన్లీ తెలుగు అన్న పాయింట్ అయితే కాదు అని నా ఉద్దేశం. ఓకే. అండ్ ఒక విషయంలో కూడా మీకు ఇంకా నిఖిల్ కి అవినాష్ కి బాగా గొడవ అయింది ఆ టైంలో, ఏంది మూసుకో ఇట్లాంటి మాటలు కూడా వచ్చినాయి కదా, సో దాని గురించి మీరు క్లారిటీ ఇవ్వడానికి ఏం చెప్తారండి? సో ఏం లేదు, హీట్ ఆఫ్ ది సిచ్యువేషన్ అయిన తర్వాత మేము సారీ చెప్పుకున్నాం, సార్ట్ అవుట్ అయిపోయింది అంతే. సో మీరు యాజ్ ఎ తెలుగు, మా అందరి తెలుగు అబ్బాయి లాగా, సో ట్రెడిషన్ క్యారీ చేస్తున్నారు మీరు, పంచ కట్టుకొని రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూసాము. సో వాట్ ఈస్ దట్, అంటే ముందు నుంచే ఉందా అలవాటు, లేకపోతే బిగ్ బాస్ తర్వాత నుంచి వచ్చిందంటారా? నేను యాక్చువల్లీ మీరు చూసింటే సీజన్ 7 లో కూడా అది క్యారీ చేసిన. సో నేను ఆ స్టైల్ స్టేట్మెంట్ ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి, మన ట్రెడిషన్ ని, సో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో మనం బయటికి తీసుకురావచ్చు అని చెప్పేసి నాకు పర్సనల్లీ నాకు నచ్చేది, నాకు ఆ సాంప్రదాయం కానీ, సో ఆ అంటే లైక్ ఆ వేషధారణ నాకు పర్టికులర్లీ ఐ ఫీల్ ఇట్స్ ఏ గుడ్ వే. బిగ్ బాస్ అనే షో త్రూ మనం బయటికి తీసుకువెళ్ళొచ్చు జనాల్లోకి, అండ్ ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, జనాలు కూడా ఫాలో అవుతారు నేను నచ్చిన వ్యక్తులు కనీసం. సో మన సాంప్రదాయాన్ని ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్లేవాడిని అవుతా అని చెప్పేసి నేను ఒక నైతిక బాధ్యతతో అది చేయడం జరిగింది. సో దానికి ఐఎమ్ హ్యాపీ అండ్ పీపుల్ లైక్ ఇట్. ఓకే. అది కామన్ పీపుల్ కోసమేనా అండి చిహ్నం అనేది, ఆ కండువా యూస్ చేయడము? సో కండువా అన్నది అంటే ఇట్స్ నాట్ ఫర్ కామన్ పీపుల్, ఇట్స్ ఫర్ మీ. ఓకే. నాకు యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను ఫైట్ చేయాలి అన్నప్పుడు, సో నాకు అది ఒక బలాన్ని చేకూర్చేది, ఒక కాన్ఫిడెన్స్ ని. ఇప్పుడు మనకి పంచ గానీ అదంతా, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక పొలిటీషియన్ ఖద్దరు వేసుకోవడానికి కానీ, సో ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ వీఆర్ రిప్రజెంటింగ్ కామన్ మ్యాన్ అన్న ఒక చిహ్నం అన్నమాట మనకి. సో మనకి ఇప్పుడు గాంధీజీ గారు మరి ఆయన ఎందుకు హీ ప్రమోటెడ్ లైక్ ఖద్దరు వస్తువుల్ని కానీ, చేనేత కార్మికుల చేనేత గురించి ప్రమోట్ చేశారు. సో ఒక పెద్ద పెద్ద పొలిటీషియన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూ గారు ఆయన టోపీ పెట్టుకుంటారు, ఆయనకు అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు ఏదైతే పోరాటం, మనం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నామినేషన్స్ అనేది ఒక పోరాటం అనమాట.
అండ్ నేను అయితే ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేయడానికి సో మాత్రం ఇట్స్ కాదు. నాట్ అబౌట్ ఫ్యాన్ బేస్. అంటే ఇప్పుడు మనం బాగాలేకపోతే మనము ఎట్లాంటివి ఇది మనము తలకి కండువా కట్టుకున్నంత మాత్రం ఓట్లేరు కదండి. సో మన మన ఆట చూసి మనము మన వ్యక్తిత్వం చూసే కదా ఫస్ట్ ఓట్లు పడేవి. సో ఇది అన్నది నా జస్ట్ ఇట్స్ లైక్ ఏ స్టైల్ అండ్ ఇట్స్ లైక్ ఏ కాన్ఫిడెన్స్ ఫర్ మీ అండ్ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అంతే. ఓకే, సో నిఖిల్ గెలిచినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండే అసలు? ఆ స్టేజ్ మీద మీరు విన్ అవుతారని డెఫినెట్ గా ఎవరికి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా, నేను విన్ అవుతాను అని ఉంటుంది కదా. ఆ టైంలో తను విన్ అయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది సరౌండింగ్స్? ఐఎమ్ హ్యాపీ ఫర్ నిఖిల్ యాజ్ అంటే వ్యక్తిగతంగా చూసుకుంటే నిఖిల్ కి నేను హ్యాపీ. సో నేను విన్ అవ్వలేకపోయిన చిన్న అసంతృప్తి ఉండే అప్పుడు పర్టికులర్లీ. కానీ దాని తర్వాత అంటే నేను పర్టికులర్లీ విన్ అవ్వాలి అని అనుకున్నది కూడా రీజన్ ఏంటి అంటే, నేను ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీ ఇట్లాంటిది చాలా తక్కువ మంది నమ్ముతారు. సోలోగా మనం హౌస్ లో ఎవరి సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాము, ఎలాంటి అలయన్సెస్ లేకుండా, మనము పక్కన వాళ్ళ ఓటింగ్ బేస్ ని నమ్ముకోకుండా, సో మనకంటూ మనం ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలుగుతామని ప్యూర్లీ మన సత్తాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో ఇలాంటి మార్గంలో వెళ్ళిన పర్సన్ కానీ ఇప్పుడు నేనే కాదు, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట ఉండి నా మార్గంలో వేరే పర్సన్ నడుచున్నా కూడా సో నేను రూట్ చేసేవాడిని, వాళ్ళకి నేను సపోర్ట్ చేసేవాడిని. ఎందుకంటే అప్పుడు అట్లాంటి పర్సన్ విన్ అయినప్పుడు ఫర్దర్గా వచ్చే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ, ఫర్దర్ సీజన్స్ కానీ, ఫర్దర్గా పీపుల్ చూసే పద్ధతి కానీ, బిగ్ బాస్ని చూసే పద్ధతి మారిపోతుంది. షోకి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇంకా లైక్ రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఒక చిన్న నెగిటివిటీ ఉంది బిగ్ బాస్ అనే షో మీద. వాళ్ళు ఏదో జస్ట్ వెళ్తారు, కొట్టుకుంటారు, వచ్చేస్తారు. స్క్రిప్టెడ్ అని కాదు, ఎక్కువ నెగిటివిటీ ఏంటంటే వెళ్ళి అక్కడ జస్ట్ ఏదో గొడవలు పడతారు, గొడవ కొట్టేసుకుంటారు అన్నది. కానీ సో ఫర్ ద రైట్ కాజ్ వీఆర్ ఫైటింగ్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ అన్నది నా ఉద్దేశంలో. నేను ఒక రైట్ కాజ్ కోసం ఫైట్ చేసిన అన్నది నేను నమ్ముతున్నా. అండ్ అది పీపుల్కి అర్థమైందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ చాలా మంది కామన్ పీపుల్ అది అర్థం చేసుకోగలిగినారని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఆ ఉద్దేశంలో నేను చూసాను. గ్రేట్ అండి, మీరు అన్నది కరెక్టే అండి. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రం బిగ్ బాస్ చాలా మంచిగా అనిపిస్తుంది, ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి మాత్రం ఏంటిది మీరు అన్నది ట్రూ, అది కొట్టుకోవడమేనా అది. ఇంకో కొంతమంది ఏమనుకుంటారంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకి అసలు ఆపర్చునిటీస్ ఉండవు, అవకాశాలే ఉండవు, సో వీళ్ళ నెక్స్ట్ ఏంటి, ఇలానే వీళ్ళకి మూవీస్ లో సక్సెస్ అవ్వలేరు అని అంటూ ఉంటారు. దీనికి మీరేం చెప్తారు? వాట్ ఈస్ యువర్ టేక్? లేదండి, అంటే ఇప్పుడు హిస్టరీ అన్నది బ్రేక్ చేసిన రోజు బ్రేక్ అయిపోతుంది. సో రికార్డ్స్ అన్నవి బ్రేక్ చేసిన రోజు బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు అంటే లైక్ నాకు వెళ్ళేటప్పుడు కూడా లైక్ వైల్డ్ కార్డ్ టాప్ 5 లో ఉండడం అన్నదే చాలా గగనం అని చెప్పి చాలా మంది అన్నారు. సో టాప్ 2 లో ఇప్పటి వరకు ఎవరు లేరు, నేను రాగలిగాను టాప్ 2 కి. సో విన్ అవుతానని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. అండ్ నేను వెళ్ళిన తర్వాత లైక్ ఒక్కటేసారి ఎలిమినేట్ అయిపోతున్న పర్సన్ సో టాప్ విన్నింగ్ రేస్ లోకి వచ్చేయడం అన్నది, సో ఇవన్నీ సో ఎవరు ఊహించని పరిణామాలే. సో నాకు రివ్యూస్ ఇచ్చి వీడు ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకోని అన్న పీపుల్ రివ్యూవర్స్, నన్ను ట్రాల్ చేసిన పీపులే తర్వాత నన్ను లైక్ గగనానికి ఎత్తేసింది అనమాట ఈ సీజన్. సో నన్ను అశ్వత్థామ అంటే లాస్ట్ సీజన్ లో ట్రాల్ చేసిన పీపులే ఇప్పుడు అశ్వత్థామ అంటే ఒక ఎలివేషన్ లేచి బీజం లేచి ఆ మీమ్ పేజెస్ లో లేచిండు. సో లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. మనల్ని మనం నమ్ముకొని ఆ హోప్ తోని ముందుకు వెళ్తూ ఉండాలి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతామని నా నమ్మకం. ఓకే, సో అశ్వత్థామ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ రోజు స్టేజ్ మీద కూడా నాకు సార్ అశ్వత్థామ ఈస్ బ్యాక్ 3.0 మీ ఫాదర్ కూడా చెప్పారనమాట అశ్వత్థామ అని. హి సపోర్టెడ్ యూ ఆ టైంలో. సో అప్పుడు మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు అట్లా మీ ఫాదర్ నుంచి వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ ని ప్రౌడ్ చేయించడానికి కదా లైక్ జీవితాన్ని గడిపేది. సో డాడీ అలా అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్ గా మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇంటికి వెళ్ళంగానే ఎట్లుంది మీ మదర్ రియాక్షన్? ఎలా ఉంది? రాగానే దిష్టి తీసారా? దిష్టి తీసారు. అండ్ అందరూ దే ఆర్ హ్యాపీ వాట్ ఎవర్ ఐ హావ్ అచీవ్డ్. అండ్ లైక్ ప్రేక్షకుల్ని సంపాదించుకున్న, వాళ్ళ ప్రేమను సంపాదించుకున్న, వాళ్ళలో ఒక రెస్పెక్ట్ ని సంపాదించుకున్న కాబట్టి సో ఆ ఉద్దేశంలో వాళ్ళు చాలా సంతోషపడ్డారు. సో అలాగే అబ్రాడ్ కంట్రీస్ నుంచి కూడా మీకు బాగా యునానిమస్ గా లైక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తెలుగు వాళ్ళు లైక్ మన 2 రాష్ట్రాల ప్రజల నుంచి వచ్చింది, తెలుగు లైక్ పక్క రాష్ట్రాలు అంటే లైక్ పక్క దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ నుంచి లైక్ బాగా సపోర్ట్ దొరికింది. చాలా మంది లైక్
చాలా ప్యూర్ గా అన్కండిషనల్ గా లవ్ ని షార్ట్ చేసి ట్రూ ఓకే. మీమ్ పేజెస్ వాళ్ళకు కూడా బాగా సపోర్ట్ చేసినారండి నిజం. మీది 7 ది ఇంకా 8 ది కంపేర్ చేసి మీరు ఎట్లా ఆడుతున్నారు అని చాలా బాగా చూపించారు. సో ఫైనల్ గా బిగ్ బాస్ 7 సో కి అండ్ నాది 8 అంటే కి ఎట్లా సీజన్ 7 అనిపించింది? సీజన్ 8 Difference షార్ట్ మీకు? కట్ లో చెప్పాలంటే ఆఫ్టర్ ఐపీఎల్ హార్దిక్ పాండ్యా ఏమో సీజన్ 7, సో ఆఫ్టర్ వరల్డ్ కప్ హార్దిక్ పాండ్యా ఏమో సీజన్ 8 ఆ సిచ్యువేషన్. వెరీ నైస్. సో మాకు మాత్రం మీరు విన్నరే అండి. ప్రజల గుండెల్లో Thank you తెలుగు అండి. ఆడియన్సే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే మీరు ఒక విన్నర్ గానే గుర్తుండిపోయారు. మీరు అప్కమింగ్ మూవీస్ ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు? సో నేను సోలో బాయ్ అన్న ఫిల్మ్ తో చాలా తొందరలో రాబోతున్నా. సీజన్ 8 కి వెళ్ళక ముందే నేను కంప్లీట్లీ సోలో బాయ్ ఫిల్మ్ వర్క్ కంప్లీట్ చేసుకునే వెళ్ళిన. ఒక సాంగ్ ఆల్రెడీ లైక్ నేను సీజన్ 8 కి వెళ్ళక ముందే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ ఇంకో సాంగ్ త్వరలో రాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. సో ఇంకో సాంగ్, దెన్ టీజర్, ట్రైలర్ అండ్ మిగతా సాంగ్స్ ప్రమోషనల్ యాక్టివిటీతో పాటు సో నేను ఎలాగో జనాల్ని కలవాలని అనుకుంటున్నా. నేను లైక్ సూర్యాపేట్కి వెళ్తున్నా, దెన్ మల్టిపుల్ ప్లేసెస్ త్రూఅవుట్ ద స్టేట్ ఫిల్మ్ ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం నన్ను సపోర్ట్ చేసిన పీపుల్ ని కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి వీఆర్ ప్లానింగ్ ద ట్రిప్. సో సోలో బాయ్ అన్న ఫిల్మ్ తొందరలో మీ ముందుకు రాబోతుంది. ఇట్స్ అ వెరీ రూటెడ్ లైక్ సబ్జెక్ట్. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి చాలా నచ్చుతుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చాలా నచ్చుతుంది. సో నన్ను ఇన్ని రోజులు మీ గుండెల్లో పెట్టుకొని నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి నా ఫర్దర్ జర్నీలో కూడా నాతో మీరు తోడుగా నిలుస్తారని నమ్ముతూ ప్రేమతో మీ గౌతమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా మీ జర్నీ గురించి చెప్పారు. అలాగే సోలో బాయ్ మూవీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా గుండెల్లో ఇంకా నిలిచిపోవాలి. ఆ మూవీ కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో చూసారు కదా వ్యూయర్స్, దిస్ ఇస్ అబౌట్ గౌతమ్ కృష్ణ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా మీకు ముందు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.